నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మౌనం గురించి చెప్తున్నానండి. సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అది లోపల నుంచి సైలెన్స్గా ఉండాలి, బయట నుంచి కూడా మనం సైలెన్స్గా ఉండాలి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. చాలా చాలా పవర్ఫుల్, చాలా ఎంత ఇంపార్టెంట్ కూడా. అంటే ఏంటంటే మన నాలుక ద్వారా సైలెన్స్గా ఉండాలి, లోపల కూడా సైలెన్స్గా ఉండాలి. అప్పుడు ఏంటంటే మన నాలుక ద్వారా చూడండి, నాలుక ద్వారా ఎక్కువ మాట్లాడుతుంటే అసలు ఏం మాట్లాడతామో తెలియదు. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో తెలియదు, ఎంత మాట్లాడతామో తెలియదు. అసలు అవతల వాల్యూ కూడా ఇవ్వరు. మనం అంత ఎక్కువగా మాట్లాడుతుంటే వాల్యూ కూడా ఇవ్వరు. కూడా నాలుక అద్భుతవుతుంది. అసలు పట్టించుకోరు మన మాటల్ని, మనకి పట్టించుకోరు. తక్కువ మాట్లాడేవాళ్ళు చూడండి, కొంతమంది తక్కువ మాట్లాడతారు. వాళ్ళు అసలు వాళ్ళకి ఎంత మాటకి చాలా పవర్ ఉంటుంది. ఎంత ఇంప్రెస్ అవుతారు జనాలు వాళ్ళ మాటలకి కూడా చాలా విలువిస్తారు. అంత ఇంపార్టెంట్ అండి. బయట నాలుకని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా. ఇంకా లోపల సైలెన్స్గా ఉండటం అంటే మనం మామూలుగా చూడండి, మనం ఆలోచించి ఒక సమస్య ఏదైనా మామూలుగా ఆలోచిస్తూ ఉంటే 24 గంటలు ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక సమస్య వచ్చినా కానీ ఆలోచించి చాలా వీక్ అయిపోతాం, నీరసమైపోతాం. ఇంకా దానివల్ల నీరసమైపోతాం. ఎంత కష్టపడ్డా కానీ అంత నీరసము. మైండ్తో ఖాళీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కూడా ఆలోచనలు ఎక్కువై చాలా వీక్ అయిపోతాం. నిద్ర ఉండదు, తిండి ఉండదు. అందుకే మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోవాలండి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనతో మనం ఎప్పుడు అంటే మనం బయట మాట్లాడుకుంటే అందరితో కలిసి ఉంటాము, ఓకే. అది మనతో మనం సైలెన్స్గా ఉన్నాం అనుకోండి, మనం మాట్లాడకుండా సైలెన్స్గా ఉంటే మనతో మనం కనెక్ట్ అవుతాం. మళ్ళీ భగవంతునితో కనెక్ట్ అవుతామండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం కూడా. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మనం సంతోషంగా కూడా ఉంటాం ఇట్లా ఉండటం వల్ల. దీనికి ఏం లేదండి, మనం ఎప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు లేకుంటే రోజులో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అరగంటన మనతో మనం మాట్లాడుకోవాలి. మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. కామ్గా కూర్చోవాలండి. ఏ ఆలోచనలు రాకుండా ఒక 10 నిమిషాలు ఖాళీగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని ఉండాలని ఆలోచనలు వస్తే మనం దాన్ని ఇగ్నోర్ చేయాలి. ఆలోచనలని డిలీట్ చేసేసేయాలి. అది ఆలోచన వస్తుంది, అది వస్తే గమనించాలి, డిలీట్ చేయాలి. అట్లా కొంతసేపు వస్తే తర్వాత అంత ఎక్కువగా రావు. ఇలా చేస్తా ఉంటే తర్వాత ఒక అరగంట 10 నిమిషాలు చేసినా చాలు. చేస్తా ఉంటే మైండ్ ఫ్రెష్గా అవుతుంటుంది. ఇట్లా పగలు చేయాలి, రాత్రి కూడా ఇట్లా చేస్తుంటే మైండ్ ఫ్రెష్గా అయిపోయి చాలా యాక్టివ్గా అయిపోతుందండి. మన శరీరం కూడా అలసిపోద్ది దానివల్ల. మళ్ళీ మన మైండ్ కూడా ఏవి ఆలోచించకూడదు. రేపేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏవి ఆలోచించకూడదు. కామ్గా శ్వాస మీద కూర్చోవాలి. ఆలోచనలు వస్తుంటే గమనించాలి, అంతే. అప్పుడు చేయగా మైండ్ ఫ్రెష్ అయిపోతుందండి. దానివల్ల మనం ఆరోగ్యంగా కూడా, శరీరం కూడా యాక్టివ్గా ఉంటాం, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, యాక్టివ్గా ఉండి మంచి ఆలోచనలు మనకు వస్తాయి. మనం చేసే పని కూడా చాలా డివోటే చేస్తాం. ఆ పనిలో రిజల్ట్ కూడా బాగా వస్తుందండి. మనతో బయట వాళ్ళు కూడా మనం తక్కువ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో మనకు తెలుసు. మనకి లోపల నుంచి మనకు ఐడియాలు వస్తుంటే, మంచి ఆలోచనలు వస్తుంటే మనతో మనం మాట్లాడుకుంటుంటే మనతో మనం ఆలోచించుకోవాలి. మనతో మనం మాట్లాడుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉండటం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. బయట వాళ్ళు కూడా మన మాటలకి వాల్యూ ఇస్తారు. మనకి ఎప్పుడు సంతోషంగా యాక్టివ్గా ఉంటాము. సో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇలా చేస్తుంటే 100% మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మౌనంగా ఉండటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. లోపల నుంచే మనకు ఆలోచనలు వస్తాయి. చేసే పనిలో ది బెస్ట్ చేస్తాము. బయట కూడా మనకు చాలా వాల్యూ ఉంటుంది. అందరూ మన మాటని బాగా గౌరవిస్తారండి. సో మీరు కూడా ప్రయత్నించండి మౌనంగా ఉండటానికి. ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకొని పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, రాత్రి మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి.